యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆంటీ, ఇది మీ ఇల్లు, మీ కూతురిల్లు. అమ్మా ప్లీజ్ నా కోసం ఉండు. ఉందామమ్మా అక్క కోసం. అయ్యా, మీ దంపతులిద్దరూ ముందుగా చేతికి కంకణాలు కట్టుకుంటే స్వామివారిని మండపంలో ప్రతిష్ఠించి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆ తరువాత వ్రతం ప్రారంభం చేసి సత్యనారాయణ స్వామి వారి కథ చెప్పుకుందాం. ఈ దంపతులతో పాటు వ్రతం పీటలపై కూర్చున్న వాళ్ళందరూ కంకణాలు కట్టుకోండమ్మా. అవును, స్మైలీ ఎక్కడ అత్తయ్య గారు? హంస స్మైలీ కలిసి వెళ్లారు గోమతి. ఏంటో ఏ పని లేకపోయినా క్షణం తీరికుండదు వీళ్ళకి. ఏం చేస్తుంటారో ఏమో, పనున్నప్పుడు మాత్రం ఏమీ చేయరు. ఏం జరుగుతుంది కింద? సీతారత్న మహి అన్నప్రసాదాలని మండపం దగ్గరికి తీసుకొచ్చారు. ఈ గ్యాప్ లో నేను వెళ్ళి విగ్రహాన్ని వాళ్ళు తీసుకొచ్చిన బ్యాగ్ లో సెట్ చేసొచ్చాను. సూపర్ స్మైలీ. అయితే మరి కాసేపట్లో స్వామివారి కథ, అంతకంటే ముందే ఆ సీతారత్నం కథ ప్రారంభమవుతుందన్నమాట. వ్రతంలో జరిగే కార్యక్రమం అంతా పంతులు చదివే మంత్రాలతో కాదు, మనం చేసే తంత్రాలతోనే కదా సాగుతుంది. సరే పదండి. అదేంటి పిన్ని, పసుపు కవరా? పసుపు కవరే, కానీ గంధకం కలిపింది. ఏ అవసరం ఎప్పుడొస్తుందో అని ముందు జాగ్రత్తకి. ఓ, కానీ దీని అవసరం లేకుండానే సీతారత్నాన్ని దెబ్బ కొట్టాం. అమ్మా, వ్రతానికి రమ్మని పిలుస్తున్నారమ్మా. సరే, మేము వస్తున్నాం. ఈ పసుపు ప్యాకెట్ పాడైపోయినట్టుంది, కిందకి తీసుకెళ్ళు. అలాగేనమ్మా. ఇంత ఆలస్యం ఏంటమ్మా? పూజ మొదలవబోతుంది. కంకణాలు కట్టుకోండి త్వరగా. కానివ్వు నాన్న. ఇలా అమ్మా? అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? వ్రతంలో కూర్చున్నాము అంటే ఎందుకనే ప్రశ్న ఉండకూడదు నాన్న. ఈ పద్ధతులన్నీ ఇంటి బాగు కోసమే. ముందా కంకణం కట్టుకో. నుదిటన బొట్టు పెట్టడానికి కుడి చేయికి అవకాశమే లేదు. ఇంకా బొట్టు ఎలా పెట్టించుకుంటావు? హలో, నేను నీకు హెల్ప్ చేశాను కదా, పట్టు. ట్రిక్స్ మాకు వచ్చు, చిన్నప్పుడు చాలా ఆడుకున్నాం. కట్టించుకో చైత్ర, కట్టించుకో.
నీ గురించి నేను కట్టుకున్న కంకణం ముందు ఈ కంకణం ఏం పనిచేస్తుందో చూద్దాం. అమ్మా, మీరు వెళ్ళి స్వామివారి ప్రతిమను తీసుకురండి. స్వామివారి వ్రతాన్ని ప్రారంభం చేద్దాం. అలాగేనండి. అయ్యో, విగ్రహం కనిపించట్లేదు. అత్తయ్య గారు, విరాజ్, ఆనంద్. విగ్రహం లేకపోవడం ఏంటి వదినా? ఇక్కడే కదా ఉండాలి. ఏమైనట్టు? అయ్యయ్యో భగవంతుడా, ఏంటి అరిష్టం? స్వామివారి విగ్రహం కనిపించకపోవడం ఏంటి? అమ్మా, ఇక్కడే ఎక్కడో ఉంటుంది, సరిగ్గా చూడు. లేదన్నయ్య, ఖచ్చితంగా ఈ ప్లేస్ నుంచి మిస్ అయింది. ఏదో జరిగింది. అందరూ ఇంట్లోనే ఉన్నారు, కానీ విగ్రహం ఎలా మాయమైపోతుంది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ వ్రతం ఈ వంశంలో తరతరాలుగా జరుగుతోంది, కానీ ఇంత దారుణం ఏనాడు జరగలేదు. ఎప్పుడు ఏ అపచారం చేశాం స్వామి? ఈ రోజు ఇంత పని చేశావు. అమ్మా, అపచారాలు పాపాలు చేశారని దేవుడిలా మాయమైపోవాలంటే అసలు ఈ భూమి మీద ఎక్కడ ఒక్క దేవుడి విగ్రహం కూడా ఉండదమ్మా. మూఢనమ్మకంతో కాదమ్మా, స్వామివారి విగ్రహం ఒక బంగారు విగ్రహం అని ఆలోచించండి. అప్పుడు విగ్రహం ఎలా మాయమయ్యిందో, మాయం ఎవరు చేశారో క్లియర్గా మీకే అర్థమవుతుంది. అవునండి, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మనం వ్రతం చేసి స్వామివారి విగ్రహం గురించి అందరికీ తెలుసు. ఎవరో దురుద్దేశంతోనే ఇక్కడికి వచ్చుంటారు. స్మైలీ, ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరుంటారని అనుమానిస్తాం? ఇలాంటి పనులు చేసేవాళ్ళు అనుమానించేలా ఎందుకుంటారా ఆనంద్? అమాయకత్వం ముసుగులో ఎప్పుడూ కూడా మన పక్కనే ఉంటారు. ఒక్కసారి దొరికితే కానీ ఆ ముసుగులో మనిషి ఎలా ఉంటారో కూడా తెలీదు. పోయిన బంగారం గురించో వెండి గురించో కాదమ్మా, స్వామివారు ఈ ఇంటి ఇలవేల్పు, ఈ కుటుంబాన్ని కాపాడుతున్న భగవంతుడమ్మా. ఆ స్వామి కనిపించకుండా పోవడం అంటే అది ఎంత ఘోరం, ఈ కుటుంబానికి ఎంతటి క్షోభ. ఏంటి అక్షరా, నీ చూపు నా వైపు షిఫ్ట్ అయింది? అనుమానం వచ్చినప్పుడు అందరి వైపు చూడాలి కదా. అయినా జస్ట్ నీ వైపు చూపు తిప్పగానే భుజాలెందుకు తడుముకుంటున్నావు చెప్పు? అంటే ఏంటి?
వీళ్ళింట్లో నేను దొంగతనం చేయడానికి వచ్చాననుకున్నావా? అక్షర, తను మేము ఆహ్వానించిన గెస్ట్. అనుమానించాల్సింది తనని కాదు. అవసరం లేకున్నా ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళని. ఏంటండి అది? ఏదో వీడియోలో ఉంది. ఒకసారి ఇటీవలి ఏమైంది స్మైలీ? అది చెప్పు. విగ్రహాన్ని తీసుకెళ్లిన దొంగెవరో దీంట్లో క్లియర్. నేను ముందే చెప్పాను కదా వదినా, ఈ గడపలో అడుగు పెట్టనివ్వద్దని. ఆ మనుషుల్ని నమ్మద్దు అని నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఆ మహాలక్ష్మి విగ్రహాన్ని దొంగతనం చేసింది. హంస, మహాలక్ష్మి స్వామివారి విగ్రహం దొంగతనం చేయడం ఏంటి? హలో, మహానటి సీతారత్నం,
ఆపు నీ అద్భుతమైన నటన. చేసిన దొంగతనాన్ని కవర్ చేయాలని ఇంకా ప్రయత్నించుకో. నేను చెప్పేది అబద్ధం అనుకోవచ్చు, కానీ రికార్డ్ అయ్యింది అబద్ధం కాదు కదా. చూడు. మహాలక్ష్మి, ఏంటమ్మైతే? లేదు లేదు, నా కూతురు అలా చేయదు, ఖచ్చితంగా చేయదు. ఏం చేయకపోతే ఆ వీడియోలో ఉన్నదంతా అబద్ధమా? అక్క, నేనేం చేయలేదక్క. నాకు ఇవంతా ఏం తెలీదు. నేనేం తీసుకోలేదక్క. అందరూ నన్ను నమ్మండి ప్లీజ్. నేనేమి చేయలేదు. అసలు నువ్వు ఆ విగ్రహాన్ని ముట్టుకోలేదా? మాట్లాడవే. అయ్యో, నేనేమి చేయలేదు. చెయ్యని తప్పుని ఎలా ఒప్పుకోవాలి? అసలు ఆ విగ్రహం ఎక్కడుందో నేను ఎలా చెప్పగలను? నేను ఇక్కడే పెట్టాను చెప్తున్నాను కదా. అక్షర, అడిగితే ఎవరు చెప్పరు కదా. పోలీసులకు మీరు ఫోన్ చేస్తారా లేదా నన్ను చేయమంటారా? అత్తయ్య, ఒక నిమిషం ఆగుతావా? ఇక్కడ పోలీసులు అవసరం లేదు, ఒకరిని ప్రొవోక్ చేసే అవసరమూ లేదు. ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. మనకు కంటికి కనిపించే నిజంలో కూడా కనిపించని ఒక వాస్తవం ఉంటుంది. అది కనిపెట్టనంతసేపు నిర్దోషులు కూడా దోషులుగానే కనబడతారు. ఏమంటున్నావు రాజ్? అవునన్నయ్య, మహి చెప్పిందే నిజం.
మనం చూస్తుంది మాత్రం అబద్ధం. అంటే ఆ వీడియోలో ఉన్నదంతా గ్రాఫిక్స్ అని అర్థం? అది గ్రాఫిక్సో ఎవరు చేసిన ఫిక్సింగో అర్థమవుతుంది. అనయ్య, ఇంకోసారి వీడియో చూడు. మహి తీసినట్టే ఉంది కదా. మహి విగ్రహాన్ని దేవుడి గది నుంచి తీయలేదన్నయ్య. ఆ విగ్రహం ఉన్నది పైన హాల్లో.